హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మేమైతే షాపింగ్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మా అబ్బాయికి అయితే సైకిల్ కొనడానికి అయితే షాపింగ్కి అయితే వెళ్తున్నాము. షాప్కి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడైతే వీడియో తీయలేదు. మేమైతే సైకిల్ కొనుక్కొని తీసుకొచ్చాము ఇంటికైతే. ఇదే సైకిల్ మా అబ్బాయి కూర్చున్నాడు కదా, ఈ సైకిలే మా అబ్బాయి సెలెక్ట్ చేసుకున్నాడు. బ్లాక్ సైకిల్ చాలా బాగుంది ఈ సైకిల్ అయితే. ఇంతకుముందు అయితే ఈ సైకిల్ అయితే ఉండేది, కానీ ఈ సైకిల్ అయితే హ్యాండిల్ పాడైపోయింది. అందుకోసమే మేము వేరే సైకిల్ కొనాల్సి వచ్చింది. ఈ సైకిల్ చాలా బాగా పనిచేసింది ఫ్రెండ్స్. ఈ సైకిల్ మాకు 5 సంవత్సరాల సేపు బాగా పనిచేసింది. కానీ చివరిలో ఇది హ్యాండిల్ అయితే పాడైపోయింది. ఇంకా అందుకోసం అయితే మేము కొత్త సైకిల్ అయితే కొనుక్కోవాల్సి వచ్చింది. అందుకోసం మేము కొత్త సైకిల్ అయితే తీసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా ఆయన బండి. సైకిల్కి అయితే మేమైతే పూజ చేయించాము. పూజ చేయించిన తర్వాత అయితే సైకిల్ ఇంట్లోనే చేసాము ఫ్రెండ్స్. పూజ మేమే చేసాము. చూడండి ఫ్రెండ్స్, పూజ చేసి పూలు అయితే కట్టాము. చాలా బాగుంది సైకిల్ అయితే. దీని కాస్ట్ ఎంత పడిందో మీరు ఒక్కసారి అయితే కామెంట్ అయితే చేయండి. సైకిల్ కూడా ఎలా ఉందనేసి, బాగుందా లేదా అనేసి కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా అబ్బాయికి అయితే బాగా నచ్చింది సైకిల్ అయితే. అందుకోసమే ఇంకా తీసుకున్నాడు. ఇదే కావాలనేసి పట్టుబట్టాడు. అందుకోసమే మేమైతే తీసుకున్నాము. దీని కాస్ట్ ఎంతో మీరైతే చెప్పండి. షాపింగ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా వంట అయితే చేస్తున్నాను. కూరగాయలు అయితే ఏమీ లేవు. అందుకోసమే అయితే నేనైతే ఇంట్లో ఉన్న పల్లీలు నువ్వులతోనే ఒక చిన్న రెసిపీ అయితే చేస్తున్నాను. చూడండి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. అందుకోసం ఒక గిన్నె పెట్టుకొని ముందుగా పల్లీలు కొద్దిగా వేయించిన తర్వాత ఒక స్పూన్ అయితే నువ్వులు వేయాలి. నువ్వులు కూడా చిటపట అన్న తర్వాత అయితే గ్యాస్ ఆఫ్ చేసుకొని మిక్సీ జారీలోకి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అయితే మనము అందులోకి అయితే గ్రీన్ చిల్లీ ఉంటాయి కదా, గ్రీన్ చిల్లీ అయితే వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ వేసుకొని తర్వాత అయితే కొంచెం అయితే అల్లం అయితే వేసుకోవాలి. అల్లము పచ్చిమిర్చి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఈ రెండు కాంబినేషన్లో. అందులో కొంచెం సాల్ట్ అయితే వేసాను నేను. సాల్ట్ కూడా వేసుకొని మనమైతే మిక్సీ కట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత అయితే మనము జీలకర్ర కొద్దిగా అయితే వేగిన తర్వాత ఒక 2 టమాటాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, టమాటాలు అయితే వేసుకొని వేగించుకోవాలి. కూరగాయలు ఏమీ లేకున్నా పర్లేదు ఫ్రెండ్స్, ఇటు 2 టమాటాలు ఉంటే సరిపోతుంది ఈ రెసిపీకి మనకు. టమాటాలు వేసి కొద్దిగా మగ్గిన తర్వాత కొంచెము కరివేపాకున్న పచ్చిమిర్చి వేయాలి ఫ్రెండ్స్. వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ అదే పసుపు అయితే వేయాలి. వేసిన తర్వాత ఇటువైపు అయితే నేనైతే రైస్ పెట్టాను. చూడండి, రైస్ కూడా అవుతుంది. ఇదైతే మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఫ్రెండ్స్. మనం పల్లీలు నువ్వులు మిక్సీ పట్టాం కదా, పచ్చిమిర్చి కూడా వేసేసి అదే పేస్ట్. ఇది టమాటా గ్రేవీలోకి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి, నేనైతే వేసాను, పేస్ట్ అయితే వేసాను. చూడండి, వేసాక కొద్దిగా అయితే కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత అయితే కొంచెం అయితే కారం అయితే వేయాలి. కారం కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చు, సరిపోతుంది పచ్చిమిర్చి ఫ్లేవర్ అనుకుంటే అలాగే వదిలేయచ్చు. మేమైతే కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం అయితే కారం అయితే వేసాను. వేసేసి ఒకసారి అయితే కలుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చాలా బాగుంటుంది. ఈ గ్రేవీలోకి మనము గుత్తొంకాయలైనా వేసుకోవచ్చు, దొండకాయ అయినా వేసుకోవచ్చు, ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది ఇది. మేమైతే ఇంకా ఏమి కూరగాయలు లేవు కాబట్టి ఏమి వేయలేదు. ఆ గ్రేవీలోకి కొద్దిగా అయితే వాటర్ అయితే వేసాము. వాటర్ వేసి ఒక్కసారి అయితే కలుపుతున్నాము. కలుపుకుంటే చాలా బాగా రెడీ అవుతుంది ఈ గ్రేవీ. చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి. దీని పక్కన కాంబినేషన్లో ఒక ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎగ్ ఆమ్లెట్ లేకున్నా కూడా ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఇందులో పల్లీలు నువ్వులు వేసాం కాబట్టి హెల్త్కి హెల్తీ, టేస్టీకి టేస్టీ కూడా ఉంటుంది. కూరగాయలు కూడా ఏమి లేనప్పుడు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు చేసుకోవచ్చు మనమైతే ఈ గ్రేవీ కర్రీ. ఒకసారి అయితే క్యాప్ పెట్టాను. చూడండి, ఇటువైపు అయితే రైస్ అయితే అయిపోయింది, మనకు కర్రీ కూడా అయిపోయింది, రైస్ కూడా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, అన్నం కూడా వండేసాను. ఇంకా
ఇటువైపు అయితే ఆమ్లెట్ అయితే వేస్తున్నాను చూడండి. ఆమ్లెట్ కూడా వేస్తున్నాను. తర్వాత అయితే ఇంకా అన్నం అయితే పెట్టుకుంటున్నాము. వేడి వేడి అన్నం, అందులోకి ఆమ్లెట్ వేస్తున్నాను చూడండి. ఆమ్లెట్ కూడా వేసేసి ఈ గ్రేవీ కర్రీ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇది కూడా వేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది. ఈ వీడియో నచ్చిందో లేదో మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, సైకిల్ కాస్ట్ ఎంతో కూడా చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్లు అయితే ఏమి రావట్లేదు ఫ్రెండ్స్, ఎక్కువ లైకులు చేయండి. బాయ్ ఫ్రెండ్స్.